శాంతి. బాబా అవినాశి జ్ఞాన రత్నాలని రోజు ఉదయమే సాగరుడు ఎలా అయితే పల్లెలలో తన లోపల ఉన్నటువంటి సిరి సంపదలన్నింటినీ నింపి ఇస్తాడు అని అంటారు. అలా జ్ఞానసాగరుడైన బాబా జ్ఞానరత్నాలని మన బుద్ధిలో నింపుతున్నారు. ఒకవేళ మన బుద్ధి అస్వచ్ఛంగా ఉన్నా, అశుద్ధంగా ఉన్నా ఈ రత్నాలు అక్కడ నిలవవు అన్నారు. దీనికోసం బుద్ధిని చాలా ప్యూరిఫై చేసుకోవాలి. వ్యర్థమైన విషయాలు, అనవసరమైన విషయాలకి బుద్ధిలో స్పేస్ ఇవ్వకూడదు. ఎంత బుద్ధిని క్లీన్గా ఉంచుకుంటే అంత మనం బాబా ఇస్తున్నటువంటి జ్ఞాన రత్నాలని బుద్ధిలో నింపుకోవడమే కాదు, ధారణ కూడా ఈజీగా చేయగలుగుతాము అన్నారు. ఈరోజు బాబా అతీంద్రియ సుఖం యొక్క అనుభవం ఎవరికి కలుగుతుంది అని అడిగారు. ఎవరికి కలుగుతుంది? గోపికలు ఎవరు మరి? వాళ్ళ క్వాలిటీస్ ఏంటి? బాబా చాలా మంచి లక్షణాలు వినిపించారు. వాళ్ళు ఎలా ఆత్మాభిమాని స్థితిలో ఉంటారు, ఎలాంటి ఆత్మిక నశాలో ఉంటారో బాబా వినిపించారు. ఇది 17th January మురళి. मीठे बच्चे, बाबा को प्यार से याद करते रहो, श्रीमत पर सदा चलो, पढ़ाई पर पूरा अटेंशन दो तो तुम्हें सब रिगार्ड देंगे. మధురమైన పిల్లలు, పాపాను చాలా ప్రేమగా జ్ఞాపకం చేస్తూ ఉండండి, శ్రీమతంపై సదా నడవండి, చదువుపైన పూర్తిగా అటెన్షన్ని ఇవ్వండి. అప్పుడు మిమ్మల్ని అందరూ గౌరవిస్తూ ఉంటారు. మధురమైన పిల్లలు, బాబాను చాలా ప్రేమగా జ్ఞాపకం చేస్తూ ఉండండి, శ్రీమతంపై నడవండి, చదువుపైన పూర్తిగా అటెన్షన్ ఇవ్వండి. అప్పుడు అందరూ మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు. మన గౌరవం ఒక పొజిషన్, ఒక హోదా ఉంటే కాదు, ధారణ ఉంటే. జ్ఞాన మార్గంలో ఎవరు పెద్ద అని ఒక క్లాస్ చేయించారు జగదీష్ భాయ్. అందులో అన్నయ్య చెప్పారు, కౌన్ బడా, ఎవరు పెద్ద? ధారణలో ఎవరైతే ఉన్నత స్థితిలో ఉంటారో వారే పెద్ద. లౌకిక ప్రపంచంలో ధారణతో సంబంధం లేదు. కేవలం పొజిషన్ ఉంటే, పదవి ఉంటే, వయసు ఉంటే పెద్ద అని అనుకుంటారు. కానీ బాబా అయితే, పిల్లలు మీరు ధారణలో ఉన్నతంగా అవ్వాలి, అప్పుడు అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ప్రశ్న, అతీంద్రియ సుఖ का अनुभव किन बच्चों को हो सकता है? అతీంద్రియ సుఖం యొక్క అనుభవము ఏ పిల్లలకు జరుగుతుంది? జవాబు, ఇందులో 2 విషయాలు బాబా వినిపించారు. మొదటిది, జో దేహి అభిమాని హై, ఎవరైతే ఆత్మాభిమానిగా ఉన్నారో వారు. इसके लिए जब किसी से बात करते हो या समझाते हो तो समझो मैं आत्मा भाई से बात करता हूँ. దీనికోసము ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఎవరికైనా జ్ఞానం అర్థం చేయిస్తున్నప్పుడు నేను ఆత్మను, నా సోదర ఆత్మతో మాట్లాడుతున్నానని అనుకోండి. అతీంద్రియ సుఖం అనుభవము ఆత్మాభిమాని స్థితిలో ఉన్నటువంటి వారికే జరుగుతుంది. ఆత్మాభిమానిగా అవ్వటానికి పరస్పరంలో మాట్లాడుకుంటున్నప్పుడు సోదర ఆత్మతో మాట్లాడుతున్నాననే స్మృతి ఉండాలి. బాయి దృష్టిని పక్కా చేసుకోవడంతో ఆత్మాభిమానిగా అవుతూ ఉంటారు. సోదర దృష్టిని పక్కాగా దృఢంగా చేసుకోవటంతో ఆత్మాభిమానిగా అవుతారు. రెండవ పాయింట్, जिन्हें नशा है कि हम भगवान के स्टूडेंट हैं उन्हें ही अतीन्द्रिय सुख का अनुभव होगा. ఎవరికైతే మేము భగవంతుని విద్యార్థులము అనే నశ ఉంటుందో వారికే అతీంద్రియ సుఖం అనుభవం
జరుగుతుంది. ఉందా మరి ఎవరెవరికి ఉంది? ఎవరి స్టూడెంట్? భగవంతుని స్టూడెంట్ అనే నశ ఉంటే చాలు అతీంద్రియ సుఖం అనుభవము జరుగుతుంది. గీత్ కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే ఆజ్ సవేరే సవేరే. ఎవరు వచ్చారు నా మనస్సు ద్వారంలోకి ఉదయం ఉదయమే అని పాట. ఓం శాంతి. बाप बैठ बच्चों को समझाते हैं. दूसरी कोई संस्था में ऐसे नहीं कहते कि बाप बच्चों को समझाते हैं. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇతర ఏ సంస్థల్లో కూడా ఈ విధంగా తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు అని మాత్రం అనరు. పిల్లలకి తెలుసు నిజంగా అందరు పిల్లలు ఒక్క తండ్రికి చెందిన వారే అని, అందరం బ్రదర్స్ అని. उस बाप से जरूर बच्चों को वर्षा मिलता है. ఆ తండ్రి నుండి తప్పనిసరిగా పిల్లలకు వారసత్వం లభిస్తుంది. చక్ర పర్ భీ తుమ్ అచ్చి రీతి సమజా సక్తే హో. చక్రం పైన కూడా మీరు మంచి రీతిగా అర్థం చేయించవచ్చు. कि यह संगम है जबकि मुक्ति और जीवन मुक्ति मिलती है. ఇది సంగమము, ఈ సంగమ యుగంలోనే ముక్తి జీవన్ముక్తి లభిస్తాయని అర్థమవుతుంది. సద్గతి దాత, లిబరేటర్, గైడ్ అని వారిని అంటారు. రావణ రాజ్యంలో ఎంతమంది మనుష్యులు ఉన్నారు చూడండి. రామరాజ్యంలో అయితే ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది. అందరూ పరివర్తన చెందినటువంటి మంచి సద్గతి మార్గంలో ఉన్నటువంటి దేవతలుగా ఉంటారు. 84 జన్మలు తీసుకున్న తర్వాత మళ్ళీ అపరిపక్వ స్థితికి చేరుకుంటారు. అంటే మంచిగా మార్పు చెంది మంచి మార్గంలో నడుస్తున్నటువంటి వారు కాస్త నెమ్మది నెమ్మదిగా ఆ మార్పు కాస్త చెడు మార్గంలోకి తీసుకెళ్తుంది. వికారాలు ప్రవేశిస్తాయి. ఆర్య ధర్మము అంటూ ఏమీ లేదు అంటున్నాను. పరివర్తన చెందినటువంటి దేవతలదే జన్మలు ఆ సత్యుగంలో తీసుకున్నట్టుగా పూర్తిగా 84 జన్మలు వారే తీసుకుంటారనేది తెలియజేశారు. ఎవరైతే ఉన్నతోన్నతమైన పూజ్యులుగా ఉండేవారో వారే పూజారిగా అవుతారు. అంటే పూర్తి జన్మలు తీసుకునేవారే ఇలా అన్ని పాత్రలు పూర్తిగా పోషించగలుగుతారు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. హంసో కా అర్థ భీ బాప్ హీ సమజాతే హై. హంసో అర్థము కూడా బాబానే తెలియజేస్తున్నారు. మెట్ల చిత్రం పైన కూడా అర్థం చేయించడం చాలా బాగుంటుంది. ఆత్మే పరమాత్మ అనడం హంసో అర్థం కాదు. ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మ అని, అది రాంగ్. ఇక్కడ విరాట నాటకం ఉంది. మీకు తెలుసు మనం పూజ్యులుగా ఉండేవారు, మీ పూజారిగా అయ్యాం అనగా మళ్ళీ మనమే దేవతలుగా, దేవతల నుండి క్షత్రియులుగా, క్షత్రియుల నుండి వైశ్యులుగా ఇలా అన్ని స్టేజెస్ని దాటుతాం. మెట్ల చిత్రంలో క్లియర్గా చూపించబడింది మెట్లు దిగుతూ దిగుతూ వచ్చారు అని. ఇది కూడా లెక్క ఉంది. 84 జన్మలు ఎవరు తీసుకుంటారు అని. బాబా అంటారు మీకు మీ జన్మల గురించే తెలియదు, నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది చక్రము. అందులో మీరే దేవతలుగా ఉండేవారు, మళ్ళీ క్షత్రియులుగా అయ్యారు. అలా దేవత క్షత్రియ 2 జన్మలు కలిపితే 2 యుగాలలో 21 జన్మలు మీవి చాలా ప్రసిద్ధి చెంది ఉన్నాయి అంటున్నారు. మనుషులకు ఈ విషయాలు తెలియదు. ఎందుకు అంటే బుద్ధి తమో ప్రధానంగా మారింది. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం మొత్తం లభిస్తుంది. కానీ కొద్దిమంది అర్థం చేసుకుంటున్నారు, అతి కష్టంగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే బాబా అంటారు కోట్లల్లో కొందరు ఈ జ్ఞానాన్ని తీసుకుంటారు. ఈ ధర్మమాత్మలైతే తప్పకుండా వచ్చి వింటారు. ఇందులో ఆశ్చర్యపోయే విషయాలేమీ లేవు. చక్రం పైన అర్థం చేయించడం సహజం. ఏముంది, సృష్టి చక్రం చిత్రాన్ని చూపిస్తూ ఇది సత్యుగం, ఇది త్రేతాయుగం, ఇది ద్వాపరయుగం, కలియుగం
ఇలా రౌండ్గా ఒకదాని తర్వాత ఒకటి చక్రంలో తిరుగుతూ ఉంటాయి. ఇది చెప్పడం చాలా సింపుల్ కదా అంటున్నారు. ఎందుకంటే సత్యుగంలో చాలా కొద్ది మందే ఉంటారు. తర్వాత నెమ్మదిగా వృద్ధి జరుగుతుంది. ఈ వృద్ధి ఇంకా పెరుగుతుంది. అంటే ఇప్పటి వరకు చూస్తున్నటువంటిది అంతటితోనే సమాప్తమయ్యేది కాదు, ఇంకా పెరిగేతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది జనాభా. ఈ వృక్షం గురించి ఎవరికీ తెలియటం లేదు. బ్రహ్మ విషయం కూడా చాలా కష్టంగా అర్థం చేసుకుంటారు. అక్కడే చాలా సందేహంగా చూస్తూ సంశయంలోకి వస్తారు. చెప్పండి, బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులైతే తప్పనిసరిగా కావాలి కదా. ఈ బ్రహ్మను శివబాబా అడాప్ట్ చేసుకున్నారు. వీరంతా బ్రాహ్మణులు లౌకిక ప్రపంచంలో ఉన్నవారు కుక వంశావళిగా ఉన్నారు. కానీ ఇక్కడ బ్రాహ్మణులు ముఖ వంశావళిగా ఉన్నారు. ఇది పరాయి రావణ రాజ్యం. మరి కుక వంశావళి ముఖ వంశావళి అర్థమైతే మనకు తెలిసింది కదా. వాళ్ళేమో కుక వంశావళి గర్భం ద్వారా జన్మ తీసుకొని బ్రాహ్మణులుగా పిలువబడతారు. మనము జ్ఞానం ద్వారా జన్మ తీసుకొని ముఖం ద్వారా జన్మ తీసుకున్నాము, జ్ఞానం ద్వారా, అందుకని ముఖ వంశావళిగా పిలువబడుతున్నాం. బాబా వచ్చి రామరాజ్యం యొక్క స్థాపన చేస్తూ ఉన్నారు. మరి బాబా జ్ఞానం వినిపించాలి, రామరాజ్య స్థాపన చెయ్యాలి అంటే ఒక శరీర ఆధారం కావాలి కదా. మరి ఎవరి శరీరంలోకి రావాలి? ఎవరో ఒక మానవ తనువులో ప్రవేశించాలి కదా భగవంతుడు. చూడండి, ఈ వృక్షంలో పైన ఎవరు నిలబడి ఉన్నారు? వృక్షంలో ఎవరిని చూపించారు? కలియుగ అంతిమంలో బ్రహ్మ బాబాను. మొత్తం వృక్షమంతా శిథిల స్థితికి చేరుకుంది. బాబా అంటారు, నేను అనేక జన్మల అంతిమంలో ఇతని శరీరంలో ప్రవేశిస్తాను. ఇతడు కూడా 84వ జన్మలో ఉంటారు. తపస్య చేస్తూ ఉన్నారు. తర్వాత క్రింద వేర్ల భాగంలో బ్రహ్మను మళ్ళీ తపస్య చేస్తున్నట్టు చూపించారు. పైన నిలబడి ఉన్నట్లు, క్రింద తపస్య చేస్తూ ఉన్నట్టు. వీరిని భగవంతుడని మాత్రం అనరు, బ్రహ్మాని భగవంతుడు అనరు. ప్రపంచంలో అయితే భగవంతుణ్ణి సర్వవ్యాపి అని చెప్పి రాయిలో రప్పలో అన్నింటిలో ఉన్నాడు అన్నారు. అందుకే అలా భగవంతుణ్ణి నువ్వు రాయిలో ఉన్నావు అని అనడంతో బుద్ధి రాయిగా మారిపోయింది. ఎవరిని ఏమంటారో అది తనకే వర్తిస్తుంది అని అంటారు కదా. భగవంతుణ్ణి అన్నటువంటివి మన బుద్ధికి ఫలించాయి. అందరి బుద్ధి రాతిలాగా శిలలాగా మారిపోయింది. దేవతల విషయమే అతీతమైనది. ఇప్పుడు మీరు చదువుకుంటూ ఇంతటి గొప్ప పదవిని పొందుతున్నారు. మీరెంత ఉన్నతమైన చదువుకుంటున్నారు. ఈ దేవతలను భగవాన్ భగవతి అని కూడా అంటారు. ఎందుకంటే వారు పవిత్రంగా ఉన్నారు. స్వయం భగవంతుని ద్వారానే ఈ ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. మరి తప్పనిసరిగా భగవాన్ భగవతి అవసరం కదా. కానీ వారిని మహారాజా మహారాణి అని అంటారు. భగవాన్ భగవతి అని వారెంత గొప్ప హోదాను పొందారు అని సంగం యుగంలో చెప్తాం. కానీ ఈ భగవాన్ భగవతి అనేటువంటి పదాలు సత్యయుగంలో ఉండవు. అక్కడ మహారాజా మహారాణి అని అంటారు. ఇప్పుడు ఇక్కడ మనం వాళ్ళు మహారాజా మహారాణి అంటే అది నార్మల్ అయిపోతుంది కదా. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది మహారాజా మహారాణి టైటిల్ తీసుకుంటున్నారు. దేవతలను వాళ్ళకున్న టైటిల్తో పోల్చలేం కదా. అందుకని మనం సంగం యుగంలో భగవాన్ భగవతి, భగవంతుడు స్వయం భగవాన్ భగవతిగా చేస్తున్నారు అని అంటాం. సత్యుగంలో అలా పిలవడం మాత్రం జరగదు అంటున్నారు. అంతే తప్ప అంటే నిజంగా చెప్పాలి అంటే వారు అక్కడ ఎంపరర్ ఎంప్రెస్గా అవుతున్నారు. అంతే తప్ప నిజంగా భగవంతుడిగా మాత్రం ఎవరు తయారు కాలేరు. నిజంగా భగవాన్ అని ఎవరిని అనలేం. అది అంధశ్రద్ధ అయిపోతుంది. అది కేవలం ఒక్కరికి మాత్రమే వర్తించేటువంటి టైటిల్ అది.
మీరు శివుడు శంకరుడు ఇద్దరు వేరు వేరని చెప్తారు. దీనిపైన కూడా వారు దేవతల యొక్క మహిమను మీరే పూర్తిగా తీసేస్తున్నారు అని మీతో వాదిస్తూ ఉంటారు. మీ బుద్ధిలో మొత్తం చక్రం యొక్క జ్ఞానం ఉంది. ఎవరైతే మహారథి పిల్లలు ఉంటారో వారు మంచి రీతిగా ఈ విషయాలని అర్థం చేయించగలుగుతారు. बहुत है जो बल सुनते हैं परंतु बुद्धि में ठहरता नहीं. బాబాకు ఎంతోమంది పిల్లలు ఉన్నారు, జ్ఞానం వింటున్నారు, కానీ బుద్ధిలో ఏమీ నిలవట్లేదు జ్ఞానం. అప్పుడేమనాలి వారిని? మరి ఏం పదవిని పొందుతారు? పైసకు కూడా కొరవగాని దాసదాసీల పదవిని పొందుతారు అంటున్నారు. ముందు ముందు మీకే సాక్షాత్కారాలు జరుగుతాయి, కానీ ఆ సమయంలో మీరేం చేయలేరు. నేను ఇంకా కొంచెం పురుషార్థం చేస్తాను, నేను పదవిని పెంచుకుంటాను, నాకు ఇది వద్దు అంటే కుదరదు. ఇంకా ఆ టైంలో ఏం చేయలేరు. సమయం గడిచిపోతుంది కదా. ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకోవాలి. అందుకే బాబా సావధానపరుస్తూ ఉన్నారు. కానీ పిల్లలందరూ ఉన్నతంగా అవ్వాలి అని ఏ తండ్రికి ఉండదు? తండ్రి ఆశీర్వాదం కూడా అలాగే ఇస్తాడు, తన పిల్లలందరూ ఉన్నతంగా ఉండాలి అని. కానీ ఎవరైనా అలా తయారవ్వకపోతే తండ్రి మాత్రం ఏమీ చేయలేరు కదా. అందరూ గొప్పగానే ఉండాలి అందరికీ అంటే అది అలా సాధ్యమే కాదు. పాత్ర శుద్ధంగా లేకపోతే, బుద్ధిలో చెత్త చెదారం అంతా నింపుకొని ఉంటే అటువంటి వారి బుద్ధిలో జ్ఞానమే నిలవదు. వారు పురుషార్థం సరిగ్గా చేయలేరు. మంచి పురుషార్థం చెయ్యాలి. చిత్రాలపైన అర్థం చేయించి ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే చివరిలో పశ్చాత్తాపం చెందవలసి ఉంటుంది. ఆత్మకి భోజనం లభిస్తుంది. ఈ విషయాలు అందరూ బాగా అర్థం చేసుకోవాలి. భయపడే విషయం ఏమీ లేదు. పెద్ద పెద్ద స్థానాల్లో ప్రదర్శని, మ్యూజియం ఇవన్నీ పెట్టడంతో చాలా పేరు ప్రసిద్ధమవుతుంది. బాబా చెప్పేశారు, అందరి ఒపీనియన్ తీసుకోండి, అందరి ఒపీనియన్స్తో కూడినటువంటి ఒక పుస్తకం తయారు చేయండి, దాన్ని ప్రింట్ చేయించండి అంటారు. పిల్లలు చాలా సేవ చేయాలి. ఇందులో పరిశీలించుకోవాలి, నేను సరిగ్గా అర్థం చేయిస్తున్నానా లేదా అని. ఇది కొత్త ప్రపంచం, ఇది పాత ప్రపంచం. ఇలా చిత్రాలను చూపిస్తూ క్లియర్గా చెప్పాలి. ఎవరైనా అర్థం చేయించవచ్చు, కేవలం సమయం పొడిగిస్తూ ఉంటారు. అందుకే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. బాగా ఈజీగా అర్థం చేయించవచ్చు, కానీ బయట లౌకిక ప్రపంచంలో సృష్టి కాలచక్రం యొక్క సమయాన్ని చాలా పొడిగించడం వల్ల ఇప్పుడు మనము 1250 సంవత్సరాలు మాత్రమే అని చెప్తే, అదేంటి 12 ఏళ్ల క్రితం వేరే యుగం ఉందా? అంతేనా? ఎందుకంటే 1000 సంవత్సరాల చరిత్ర అని చెప్తూ కేవలం 5000దే మనం ముగిస్తే వాళ్ళు అక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకే ముందు ఈ చక్రం దగ్గరికి తీసుకురాకూడదు అంటున్నారు. ముందే కాలచక్రం యొక్క పరిచయం ఇచ్చే అవసరం లేదు. అసలు ఆ సంవత్సరాల గోల మనకు అవసరమే లేదు. కేవలం మనం వర్తమాన సమయం ఎక్కడుంది అనేది బాగా ఎంఫసైజ్ చేయాలి. అలాగే బాబా పరిచయంతో ముందు స్టార్ట్ చేయాలి. ముందు బిగినింగ్ ఎలా చేయాలి? ఒక శుభవార్త. ఎవరినైతే పిలుస్తున్నామో, ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో వారు ఈ సమయంలో వచ్చారు. వారెవరు, ఎలా ఉన్నారు, ఏ రూపంలో ఉన్నారు, అది వారి పరిచయం ఇవ్వాలి అందరికీ. ఒక మంచి చాలా సంతోషకరమైనటువంటి విషయంతో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే చక్రంలో అన్ని ధర్మాల ఆత్మలు మొత్తం పాత్ర వహించేది లేదు కదా. దాంతో స్టార్ట్ చేస్తే ఓహో మా ధర్మాత్మనే వచ్చింది లేటుగా, ఇక మేము ఈ మొత్తం అన్ని యుగాలలో మా పాత్రే లేదు, దాన్ని వినే ఇంట్రెస్ట్ కూడా చూపించారు. కానీ భగవంతుడైతే అందరికీ సంబంధించిన వాడు కదా. పరమాత్మ తండ్రిని అందరూ జ్ఞాపకం చేస్తున్నారు కదా. కాబట్టి వారి పరిచయం ముందుగా తెలియచేయాలి అంటున్నారు. ప్రదర్శనలో కానీ ఎక్కడైనా ముందుగా బాబా పరిచయము ఇవ్వాలి. పెద్ద పెద్ద స్థానాల్లో మ్యూజియంస్ ఉంటే చాలా ప్రసిద్ధమవుతుంది.
ఎందుకంటే మ్యూజియంలో అందరూ టూరిస్ట్ ప్లేస్ లాగా అక్కడికి వచ్చి మరీ చూస్తూ ఉంటారు. మ్యూజియంస్ ఉన్న చోట ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వింటారు. మొదట బాబా పరిచయం ఇవ్వాలి. దేహి అభిమానిగా అయి ఉండాలి. అతీంద్రియ సుఖము అలా ఆత్మాభిమానిగా ఉన్న వాళ్ళకే ఉంటుంది. కేవలం ఉపన్యాసం ఇవ్వడంతో పని నడవదు. ఉపన్యాసం అయితే చేస్తూ ఉన్నారు, కానీ పరస్పరం ఏ దృష్టితో వారిని చూస్తూ మాట్లాడుతున్నారు? నేను ఆత్మను, సోదరాత్మలకు జ్ఞానం వినిపిస్తున్నాను, వీరంతా నా సోదరులు అని భావన ఉందా? ఆత్మాభిమానిగా మాట్లాడుతున్నారా? ఇందులో కొంచెం శ్రమ చెయ్యాలి, కానీ పిల్లలు గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. బాబా వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. గాయనం కూడా ఉంది, ఆత్మ పరమాత్మ వేరే చాలా కాలమైంది అని. దీని అర్థం కూడా మీరే తెలుసుకుంటున్నారు. ఎవరైతే మహారథిగా ఉంటారో వారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేసేటువంటి ప్రాక్టీస్ బాగా చెయ్యాలి. అప్పుడే పవర్ఫుల్గా మీరు కాగలుగుతారు. ఎవరైతే స్వయాన్ని ఆత్మగానే భావించారో వారు ధారణ ఏం చేయగలుగుతారు? బాబా స్మృతితోనే మీలో పదును పెరుగుతుంది. జ్ఞానాన్ని బలం అని అనరు, యోగాన్ని బలం అంటారు. యోగ బలంతోనే మీరు విశ్వానికి యజమానిగా అవుతారు. ఇప్పుడు మీరు ఇతరులను కూడా మీ సమానంగా తయారు చెయ్యాలి. ఎప్పటి వరకు ఇతరులను తన సమానంగా తయారు చేయరో అప్పటి వరకు వినాశనం అవ్వదు అంటున్నారు. ఎన్ని యుద్ధాలు జరిగినా కూడా కొద్ది రోజులు జరిగి మళ్ళీ ఆగిపోతాయి. ఇప్పుడైతే చాలా దేశాలు బాంబులను తయారు చేస్తూ ఉన్నాయి, కానీ ఇవన్నీ అలా దాచిపెట్టుకునేటువంటి వస్తువులు కావు. పాత ప్రపంచ వినాశనము ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన తప్పనిసరిగా జరిగేదే ఉంది. కొద్ది కాలం తర్వాత అందరూ అంటారు నిజంగా మహాభారీ యుద్ధం జరుగుతుంది అని. భగవంతుడు కూడా నిజంగా వచ్చి ఉన్నారు అని. ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తారో అప్పుడు అందరూ నమ్మడం మొదలు పెడతారు. నిజంగా వీరి సంఖ్య కూడా ఎంత పెరుగుతుంది, వీరిలో చాలా శక్తి ఉంది అని అంటారు. మీరెంతెంత బాబా స్మృతిలో గట్టిగా అవుతూ ఉంటారో అంతగా మీలో శక్తి నిండుతూ ఉంటుంది. బాబా స్మృతితోనే మీరు ఇతరులకి లైట్ని ఇస్తూ ఉంటారు. ఈ దాదా కూడా చెప్తున్నారు, నాకన్నా ఎక్కువగా ఈ పిల్లలందరూ చాలా మంచి సేవ చేయగలుగుతారు అని. బ్రహ్మ బాబా ఎప్పుడు పెహలే బచ్చే అని అనేవారు. ముందు పిల్లలు అంటూ సేవలో అన్ని రకాలుగా మహిమలో అన్నిట్లో పిల్లల్నే ముందు ఉంచేవారు. ఇప్పుడు కొంచెం ఇంకా టైం ఉంది. యోగంలో యథార్థ రీతిగా ఇంకా ఎవరు ఉండట్లేదు. స్వయానికి కూడా అనిపిస్తుంది, ఎవరిది వారికి తెలిసిపోతుంది కదా, ఫీలింగ్ ఉంది. యోగంలో నేను కొంచెం కచ్చాగా ఉన్నాను, ఇంకా నా యోగ స్థితి అంత పరిపక్వంగా లేదు అని. అందుకే బాణం కూడా తగలట్లేదు. భగవంతుడు కుమారీల ద్వారానే జ్ఞాన బాణాలను వేశారు. మీరు ప్రజాపిత బ్రహ్మ కుమారీలు కదా, వీరేమో బ్రహ్మ. మీరు అడాప్టెడ్ సంతానం. క్రియేటర్ అయితే ఒక్కరే, మిగతా అందరు కూడా చదువుకుంటున్నారు. మరి అందరిలో బ్రహ్మ బాబా కూడా వచ్చేసారు. అందరూ చదువుకుంటున్నారు అంటే బ్రహ్మ కూడా చదువుకుంటున్నారు. బ్రహ్మ ద్వారా ఇదంతా రచన. మీరు దేవతలుగా తయారయ్యేవారు, దైవీ గుణాలని ధారణ చేస్తున్నారు. అక్కడక్కడ 2 చక్రాలు నడవట్లేదు అంటున్నారు. గృహస్థంలో ఒకరు జ్ఞానంలో ఉంటే ఇంకొకరు ఉండట్లేదు, 2 చక్రాలు నడవట్లేదు అంటున్నారు బాబా. ఏ విధంగా ఇసుక పైన నడుస్తుందనుకోండి, ఎలా ఉంటుంది? బాబా పేర్లు తీసుకోవట్లేదు, పేర్లు తీసుకొని ఇంకా డీటెయిల్గా చెప్పట్లేదు, కానీ మీకు అర్థమైపోతుంది కదా ఎవరెవరు నడుస్తున్నారు, ఎవరు నడవట్లేదు. లేకపోతే బాబాకు సత్యంగా చెప్పాలి. పిల్లలు కూడా ఒకరికొకరి స్వభావాన్ని తెలుసుకోగలుగుతున్నారు. పరస్పరంలో సేవ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది కదా. పిల్లలకు అర్థమవుతుంది, మేము
ద్వికిరీటధారిగా అవుతున్నాము, ఒకప్పుడు అలా ఉండేవారిమి మళ్ళీ అవుతున్నాము అని మీరు ఎవరికైనా ముందుగా అర్థం చేయిస్తూ ఉన్నప్పుడు ముందు వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండరు, నెమ్మదిగా అర్థం చేసుకుంటారు. మరి దీంట్లో బుద్ధి చాలా మంచిగా ఉండాలి. ఆత్మలోని బుద్ధి ఉంది కదా, ఆత్మ సచ్చిత్ ఆనంద స్వరూపం. ఇప్పుడు పిల్లలు ఆత్మాభిమానిగా తయారవ్వడం జరుగుతుంది. ఎప్పటి వరకు బాబా రారో అప్పటి వరకు ఆత్మాభిమానిగా కాలేరు. ఇప్పుడు బాబా అంటారు ఆత్మాభిమాని భవ. అసలు ఈ ఆత్మాభిమాని సోల్ కాన్షియస్నెస్ యొక్క వర్ణన బాబా రాకపూర్వం ఎవరైనా ఇంత లోతుగా చెప్పారా? ఇంత లోతుగా ఎవరైనా ప్రాక్టీస్ చేశారా? ఎవరూ లేదు. ఎవరు దీనిపైన అంత స్ట్రెస్ ఇచ్చి ఇది అవసరమని కూడా చెప్పలేదు. బాబా తెలియజేస్తున్నారు బేసిక్ కాన్సెప్ట్ ఇది. ఇదే అన్నిటికీ మూలం. ఆత్మగా భావిస్తూ సోదర ఆత్మతో మాట్లాడుతున్నాను అనే స్థితిలో సంపర్కంలోకి రావాలి. ఇప్పుడు ఆత్మాభిమాని భవ. నిరంతరం స్మృతిలో ఉండండి, అప్పుడు నా నుండి శక్తి లభిస్తుంది. ధర్మంలో చాలా శక్తి ఉంటుంది అంటారు. ధర్మం అంటేనే మైట్, రిలీజియన్ ఈజ్ మైట్ అంటారు. మొత్తం విశ్వం పైన రాజ్యం చేస్తున్నారు మీరు. ఇదేమైనా ఆర్డినరీ విషయమా? సామాన్యమైనది కాదు. మీకు చాలా శక్తి లభిస్తుంది. బాబాతో యోగం జోడించడంతో ఆ శక్తిని మీరు పొందుతారు. అంటే సత్యుగంలో మనం రాజ్యం చేసేటువంటి పవర్ కూడా, ఆ రాజ్యం చేస్తున్నటువంటి పవర్ అది శివబాబా పవరే. సంగం యుగంలో యోగం ద్వారా శివబాబా నుండి నింపుకున్నదే సత్యత్రేతాయుగాల్లో రాజ్యం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కొత్త విషయాలు. మంచి రీతిగా వీటిని అర్థం చేసుకోవాలి. ఆత్మలకు అనంతమైన తండ్రి లభించారు. వారి కొత్త ప్రపంచం యొక్క రచయిత. మరి శివబాబా యొక్క కర్తవ్యాన్ని అర్థం చేసుకోవాలి. వారే వచ్చి స్వయంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ జయంతి మరియు శివ జయంతి రెండిటిని జరుపుతారు కదా. ఇప్పుడు ఇద్దరిలో పెద్దవారెవరు? ఉన్నతోన్నతమైన వారైతే నిరాకారుడు కదా. మరి వారు ఏం చేశారు? శివ జయంతిని ఎందుకు జరుపుతున్నారు? కృష్ణుడు ఏం చేశారు? కృష్ణ జయంతిని ఎందుకు జరుపుతున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలి. పరంపిత పరమాత్ముడు సాధారణ వృద్ధ తనువులో వచ్చి స్థాపనా కార్యం చేస్తున్నారు. అనేక రకాల మతాంతరాలు ఉన్నాయి. అంటే అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి అందరివి. శ్రీమతం అయితే ఒక్కటే. దీనితోనే మీరు శ్రేష్టంగా అవుతారు. మానవ మతంతో శ్రేష్టంగా ఎలా అవుతారు? అవలేరు. శ్రీమతంతోనే శ్రేష్టంగా అవుతారు. ఇది ఈశ్వరీయ మతం. మీకు సంగమ యుగంలో ఒక్కసారి మాత్రమే ఇది లభిస్తుంది. జన్మ జన్మలు లభించేది కాదు. ఇది ఒక్కసారి మాత్రమే సంగమ యుగంలో లభిస్తుంది. దేవతలకైతే ఎవరు మతం ఇచ్చేది ఉండదు. దేవతల ఆస్థానంలో అసలు మంత్రులే ఉండరన్నారు బాబా. సలహాలు సూచనలు వాళ్ళకి ఎవరు ఇచ్చే అవసరం ఉండదు. అంత సమర్థ స్థితిలో ఉంటారు. వారే ఏ నిర్ణయమైనా తీసుకోగలుగుతారు. ఇక్కడ ఈశ్వరీయ మతం మీకు లభిస్తుంది. మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు అంతే. అక్కడ గురువుల విషయం కూడా లేదు. రాజగురువులు కూడా ఉండరు, మంత్రులు ఉండరు. ఇక్కడైతే మనుష్య మతము, గురు మతము, మంత్రుల మతము ఎన్ని ఉన్నాయి. ఎన్ని రకాలుగా ఎంతమంది సంప్రదింపులు చేస్తూ ఉంటారు. మరి యుక్తిగా అర్థం చేయించాలి. మనము రాజయోగిలం, హఠయోగిలం కాదు. హఠయోగిలు ఎప్పుడు రాజయోగం నేర్పించలేరు. వారైతే నివృత్తి మార్గంలో ఉండి హఠయోగం చేస్తారు. తీర్థయాత్రలకి కూడా ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వారే వెళ్తారు. తీర్థయాత్రలు చేసేది కూడా ప్రవృత్తిలో ఉండేటువంటి వారు. మీరు పిల్లలు ఏ విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ డ్రామా తయారై ఉంది, ఇది రిపీట్ అయ్యేది ఉంది.
మీ సర్వీస్ కూడా కల్పకృతం మాదిరిగా జరుగుతుంది. డ్రామానే మీ చేత పురుషార్థం చేయిస్తుంది. అది కూడా కల్పకృతంలాగే పురుషార్థం చేస్తారు. పురుషార్థం చేసేవారిది నడవడికతో తెలిసిపోతుంది. వీళ్ళ పురుషార్థం బాగుంది, వీళ్ళకి అటెన్షన్ లేదు, ఇది తెలిసిపోతుంది. అందుకే ప్రదర్శనలో గ్రూప్ని చూసి గైడ్ని అక్కడ నియమించడం జరుగుతుంది. అంటే ఒక ఇంటలెక్చువల్ గ్రూప్ వచ్చిందనుకోండి, వాళ్ళకు అర్థం చేయించే గైడ్ సమర్థంగా ఉండాలి. ఏదైనా ప్రశ్న అడిగినా చెప్పగలిగేలాగా ఉండాలి. అందుకే బాబా అంటారు, ప్రదర్శనలో ఒక వ్యక్తి సేవ ఏంటి అంటే ఎవరు ఎలా చెప్తున్నారని గమనిస్తూ ఎవరికి ఎవరిని అసైన్ చేయాలి, ఏ గ్రూప్కి ఎవరు చెప్తే బాగుంటుంది అనేది చూసుకునే విధంగా ఒకరు ఉండాలి అని చెప్తుంటారు. చదివించేటువంటి తండ్రిని మంచి రీతిగా అర్థం చేయించాలి. అంటే తండ్రి పరమాత్మ ఈ జ్ఞానం అంతా ఇస్తున్నారు అనేది ముందు మనకు అర్థమవుతే మనం చక్కగా చెప్పగలుగుతాం. విశాలమైనటువంటి బుద్ధి కావాలి సేవ చేయడానికి. మీకు నశ ఉండాలి. మేమెవరి పిల్లలము, ఎవరి పిల్లలము, స్వయం భగవంతుని పిల్లలము, భగవంతుడే చదివిస్తున్నారు. ఎవరైనా ఇక్కడ చదువుకోవట్లేదు అంటే సరిగ్గా ఇక్కడ ఈ మార్గం వదిలేసి వెళ్ళిపోతారు, పారిపోతారు. భగవాన్ भी समझते हैं ये हमारा बच्चा नहीं है. అప్పుడు భగవంతుడు కూడా అనుకుంటారు, నిజమే ఇక్కడ అబ్బాయి కాదు, అందుకే పారిపోయాడు, ఇక్కడి వాళ్ళు కాదు కాబట్టి వెళ్ళిపోయారు వదిలేసి అనుకుంటారు. మీరు చూస్తున్నారు భగవంతునికి భగవంతుడు తన పిల్లలందరికీ చదివిస్తున్నారు. అయినా కూడా ఈ పిల్లల్లో కొందరు సంశయం వచ్చేసి పారిపోతే ఇంకేమంటారు? భగవంతుడే స్వయంగా చదివిస్తూ ఉన్నా కొందరు మళ్ళీ దీన్ని వదిలేసి వెళ్ళిపోతారు. फिर कुछ समझ में आ जाता है तो फिर पढ़ने लग जाते हैं. మళ్ళీ కొంచెం ఎప్పుడైనా మధ్యలో అర్థమైంది అంటే మళ్ళీ చదువుకోవడం మొదలు పెడతారు. యోగంలో మంచి రీతిగా ఉంటే ఉన్నత పదవిని పొందగలుగుతారు. నిజంగా మేము చాలా టైం వేస్ట్ చేశాము, మధ్యలో బాబాను అనవసరంగా వదిలేసాము, మేము అలా కంటిన్యూ చేసి ఉంటే ఎంత బాగుండేది అని తర్వాత ఫీల్ అవుతారు. చాలామంది అలా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. జ్ఞానంలో మేము చాలా కాలం ముందు నుండే ఉన్నాము, కానీ మధ్యలో నేను బ్రేక్ వచ్చింది, బ్రేక్ రావడం వలన నా సీనియారిటీ అంతా పోయింది, మళ్ళీ నేను ఎప్పుడైతే కంటిన్యూస్గా వస్తున్నానో అప్పటి నుండే నాది కౌంట్ అవుతుంది అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఏం చేయలేం మరి అలా. అందుకే పశ్చాత్తాపం చెందేలాంటి కర్మలు చేయకూడదు అంటున్నారు. బాబా చెయ్యిని వదిలేయకూడదు. ఎందుకంటే వదిలేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఏదో ఒక రోజు వచ్చేస్తున్నారు. అర్థమవుతుంది ఇది, మళ్ళీ ఎప్పటికైనా ఇక్కడికి వస్తాం. కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు ఫీలింగ్ బాగా ఉంటుంది, అయ్యో టైం అంతా వేస్ట్ చేసుకున్నాను, మధ్యలో నాదంతా పోయింది అని. అందుకని అలా అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. బాబాను జ్ఞాపకం చేస్తూ చేస్తూ బాబా బాబా అంటూ ఉంటే రోమాలన్నీ పులకరించిపోతాయి. బాబా ఎంత ఉన్నత పదవిని ఇస్తున్నారు, మనం ఎంతటి భాగ్యశాలులం. గడియ గడియ బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండాలి, డైరెక్షన్స్ అనుసారంగా నడుస్తూ ఉండాలి, అప్పుడు ఉన్నతి జరుగుతుంది. తర్వాత వాళ్ళకు అందరూ గౌరవం ఇస్తారు. బాబా అంటారు, చదువుకుంటే చదువుకొని వారు మీ ముందు తల వంచుతారు. మీరు చదువుకుంటే చదువుకొని వారు మీకు బాగా రెస్పెక్ట్ ఇస్తారు. దేహాభిమానం కలిగిన వారిలో దైవీ గుణాల ధారణ జరగదు. మీ ముఖము ఫస్ట్ క్లాస్గా ఉండాలి. అతీంద్రియ సుఖం ఎవరిని అడగాలి అంటే భగవంతుని స్టూడెంట్స్ని అడగండి, భగవంతుడి దగ్గర చదువుకుంటున్న వాళ్ళని అడగండి అని అనాలి. చదువు పైన బాగా అటెన్షన్, శ్రద్ధ పెట్టాలి, శ్రీమతం పైన నడవాలి. మీ యోగంలో చాలా శక్తి ఉంది.
ఎందుకంటే ఈ యోగంతోనే మీరు మొత్తం విశ్వాన్ని పవిత్రంగా చేయగలుగుతున్నారు. యోగంతోనే విశ్వం పవిత్రంగా అవుతుంది. కమాల్ ఉంది కదా. గోవర్ధన పర్వతాన్ని చిటికని వేలుతో ఎత్తారు అంటారు. బాబా అన్నారు, మీరే ఎత్తండి. మీరే ఎత్తింది, అది ఎత్తాల్సింది మీరే. మీరే ఈ కలియుగ పర్వతాన్ని ఎత్తేసి సత్యుగాన్ని తీసుకురావాలి. ఈ చీచీ ప్రపంచాన్ని పవిత్రంగా చేయాలి. ఇదే దానికి గుర్తు అంటున్నారు. మీరు సహయోగం అనే వేలును అందించి ఈ పర్వతాన్ని ఎత్తడంలో భగవంతుని కార్యాన్ని ముందుకు నడిపించారు. ఇదే దానికి గుర్తుగా అలా అందరూ ఏదో ఒక కర్ర సహాయము, తన దగ్గరున్న ఏదో ఒక వస్తు సహాయంతో పర్వతాన్ని అలా నిలిపి ఉండడానికి సహకరించినట్టు చూపిస్తారు. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సత్యమైన జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేయటానికి బుద్ధి రూపీ పాత్ర స్వచ్ఛంగా శుభ్రంగా తయారు చేసుకోవాలి. సత్యమైన జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేయడానికి బుద్ధి రూపీ పాత్రను స్వచ్ఛంగా శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యర్థమైన విషయాలను బుద్ధి నుండి తొలగించాలి. వ్యర్థమైన విషయాలను బుద్ధి నుండి తొలగించాలి. సెకండ్ పాయింట్, దైవీ గుణాలను ధారణ చేస్తూ చదువుపై పూర్తిగా శ్రద్ధ పెట్టి అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేసుకోవాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి, చదువుపైన బాగా శ్రద్ధ పెట్టాలి, అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేసుకోవాలి. సదా ఇదే నశాలో ఉండాలి. మేం భగవంతునికి పిల్లలము, వారే మాకు చదివిస్తూ ఉన్నారు. మేం భగవంతుని పిల్లలము, వారే మాకు చదివిస్తున్నారు అని. वरदान, निश्चय के फाउंडेशन द्वारा संपूर्णता तक पहुँचने वाले निश्चय बुद्धि निश्चिंत भव. నిశ్చయం యొక్క పునాది ద్వారా సంపూర్ణత వరకు చేరుకునేటువంటి నిశ్చయ బుద్ధి నిశ్చింత భవ. నిశ్చయం అనే పునాది ద్వారా సంపూర్ణత వరకు చేరుకునేటువంటి నిశ్చయ బుద్ధి నిశ్చింత భవ. నిశ్చయము ఈ బ్రాహ్మణ జీవితం యొక్క సంపన్నతకు పునాది వంటిది. మరి ఈ పునాది దృఢంగా ఉన్నట్లయితే సహజంగా తీవ్ర గతితో సంపూర్ణత వరకు చేరుకోవటం నిశ్చితం. ఎవరైతే యథార్థ నిశ్చయ బుద్ధిగా ఉంటారో వారు సదా నిశ్చింతంగా ఉంటారు. యథార్థ నిశ్చయం ఉంది అంటే తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారు, ఒప్పుకుంటారంటే స్వీకరిస్తారు, మరియు దాని అనుసారంగా నడుచుకుంటారు. బాబా ఎవరో, ఎలా ఉన్నారో, ఏ రూపంలో పాత్ర వహిస్తున్నారో వారిని యథార్థంగా తెలుసుకోవాలి. ఇలాంటి వారే నిశ్చయ బుద్ధి విజయిగా ఉంటారు. నిశ్చయం యొక్క పునాదితో సంపూర్ణతను చేరుకోవాలి. అలాంటి నిశ్చయ బుద్ధి విజయిగా కావాలి. స్లోగన్, తన సమయాన్ని, సుఖాలను, ప్రాప్తి యొక్క కోరికను సర్వుల పట్ల దానం చేసేవారే మహాదాని. తన సమయాన్ని, సుఖాలను, ప్రాప్తి యొక్క ఇచ్ఛను సర్వుల కోసం దానం చేసేవారే మహాదాని. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్ట స్థితి యొక్క అనుభవం కోసం ఈరోజటి పాయింట్, ఏ విధంగా మొదట్లో అభ్యాసం చేసేవారు
నడుస్తూ ఉన్నారు, కానీ స్థితి ఎలా ఉండేది అంటే ఒక లైట్ వెళ్తుంది అని అనుకునేవారు అందరూ. వారి శరీరం కనిపించేది కాదు. ఈ అభ్యాసంతో అన్ని రకాల పరీక్షలను దాటారు. బ్రహ్మబాబా నడుస్తూ ఉంటే పక్క నుండి ఒక లైట్ వెళ్ళింది కదా అని అనిపించేదంట. ఆ అనుభవం జరిగేది అందరికీ. ఈ అభ్యాసంతోనే బాబా అన్ని పరీక్షలను దాటారు, పాస్ అయ్యారు. మరి ఇప్పుడు సమయం చాలా 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 చెడ్డది రాబోతుంది. చాలా చెడ్డ రోజులనండి, లేకపోతే పరిస్థితులు, చాలా గడ్డు కాలం రాబోతుంది. ఇటువంటి సమయంలో ప్రతి పరీక్షలో పాస్ అవ్వడానికి బాబా చెప్తున్నారు. కావున డబల్ లైట్గా ఉండే అభ్యాసాన్ని పెంచుకోండి. ఇతరులకు సదా మన లైట్ రూపమే కనిపించాలి. ఇదే సేఫ్టీ. ఎవరు మనల్ని చూసినా మనల్ని లైట్ రూపంలోనే చూడాలి. దాంట్లోనే మన సురక్ష ఉంది. లోపలికి వెళ్ళాలి. లైట్ యొక్క కోటని మన దగ్గరికి ఎవరైనా వస్తే, మన దగ్గరికి లోపలికి రాగానే లైట్ యొక్క కోటనే కనిపించాలి. లైటే కనబడాలి. ఏ రకంగా వాళ్ళు అటాక్ చేయాలనుకున్నా, ఇంకేం చేయాలనుకున్నా, ఏ విఘ్నం తీసుకురావాలనుకున్నా, లైటే అక్కడ కనబడింది అనుకోండి, ఏం చేయలేరు. ఈరోజు స్వమానము: నేను నిశ్చయ బుద్ధి, నిశ్చింత ఆత్మను. నేను నిశ్చయ బుద్ధి, నిశ్చింత ఆత్మను. రేపు 18 జనవరి బ్రహ్మబాబా యొక్క స్మృతి దినము, 55వ స్మృతి దినం ఇది. మరి స్మృతి దినం సందర్భంగా మనము అమృత్ వేళ నుండి చాలా మంచి స్థితిలో, మనం కూడా బ్రహ్మబాబా సమానమైన డ్రెస్, సూక్ష్మవతన్ వాసిగా బ్రహ్మబాబా ఇప్పటికీ మనకి పాలన చేస్తున్నారు 55 సంవత్సరాల నుండి. మరి మనమందరం కూడా బాబా సమానంగా తయారవ్వాలని లక్ష్యాన్ని పెట్టుకున్నాము. కానీ డబల్ లైట్ ఫరిస్తాగా మనం అమృత్ వేళ నుండి బాబాని ఆహ్వానిస్తూ చాలా మంచి స్థితిలో మౌనం ఉంటూ రేపటి స్మృతి దినాన్ని మనం జరుపుకుందాము. స్మృతి దినంలో మనం ప్రత్యేకంగా 4 ధామాల యాత్ర చేస్తూ బ్రహ్మబాబా యొక్క స్థితిని ట్రూ కాపీగా మనం కూడా కాపీ చేస్తూ, ఫాలో ఫాదర్ చేస్తూ, రోజంతా బాబాతో అవ్యక్త మిలనం చేసుకుంటూ సాయంకాలం బాబా యొక్క అవ్యక్త మహావాక్యాలని కూడా వింటాము. రేపు అందరూ ఉదయము మురళీ క్లాస్కి యథావిధిగా రోజు ఉన్నట్టుగానే 7 o'clock నుండి రేపు యోగం ఉంటుంది. 7:30కి మురళీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మురళీ క్లాస్ అయిపోయాక బాబాకు భోగ్ పెట్టడం ఉంటుంది. భోగ్ తర్వాత అందరికీ భోగ్. రేపు ప్రత్యేకంగా ఫ్రూట్స్ అండ్ మిల్క్ ఉంటుంది అందరికీ. భోగ్ తర్వాత 4 ధామాల యాత్ర చేస్తూ మనం బ్రహ్మ బాబా యొక్క విశేషతలని కూడా వింటాము. అలా 11:30 వరకు యోగము, బాబా యొక్క విశేషతలను వింటూ రోజంతా ఉంటుంది. తర్వాత మళ్ళీ సాయంకాలం 11:30 వరకు మార్నింగ్ సెషన్. తర్వాత ఈవినింగ్ మళ్ళీ బాబా మిలనం ఉంటుంది. బాబా మిలనంలో ముందుగా 4:30 నుండి 5 గంటల వరకు యోగం, 5 గంటలకి సూరజ్ పై క్లాస్ ఉంటుంది. తర్వాత 6 గంటల నుండి బాబాకు భోగ్ పెడుతూ బాప్దాదాను ఆహ్వానించి బాబా యొక్క మహావాక్యాలని వింటాం. ఎవరు కూడా స్మృతి దినం రోజున మిస్ అవ్వకూడదు. వ్యక్తిగతమైన లౌకిక కార్యాలకు కూడా సెలవును తీసుకొని మీరు రోజంతా పూర్తిగా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. ఓం శాంతి.